వెల్కమ్ బ్యాక్. తిరుపతి జిల్లాలో చోరీకి గురైన ఫోన్లను బాధితులకు అందజేశారు పోలీసులు. గత 13 విడతల్లో 7 కోట్లకు పైగా విలువ చేసే 4200 ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తూ సైబర్ టీం సహకారంతో సెల్ ఫోన్ దొంగల ఆటలు కట్టించారు. నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా వివరాలు పంపిన ఫోన్లను ట్రాక్ చేసి అందజేస్తామని చెబుతున్నారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఫోన్ల రికవరీలో ప్రతిభ చూపిన సైబర్ క్రైమ్ సీఐ వినోద్తో పాటు ఇతర అధికారులను సిబ్బందిని అభినందించారు. తిరుపతిలో మొబైల్ ఫోన్ల రికవరీపై మరిన్ని వివరాలు ఐన్యూస్ ప్రతినిధి వర్మ అందిస్తారు. కొంతకాలంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఏదైతే చోరీలకు గురైన మొబైల్ ఫోన్లను దాదాపు 7 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ సంబంధించి సాంకేతిక సహకారంతో కూడా ఈ మొబైల్లన్నీ కూడా ఏదైతే బాధితులకు అప్పగించడం జరిగింది. మనతో పాటు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు ఇప్పటిదాకా 12 సార్లు 13 సార్లు ఏదైతే జరిగిన మొబైల్ హంట్ ద్వారా మొత్తం దాదాపు 7 కోట్ల విలువైన మొబైల్ అన్నారు. ఏ విధంగా దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది? ఇవి అదే చెప్పినట్టు మనకు 2 వేస్ ఉన్నాయి. ఒకటి మనకు పబ్లిక్ ఎవరైతే విక్టిమ్స్ మొబైల్ ఫోన్ పోతుందో వాళ్ళు మనకి మొబైల్ హంట్ అని దానికి సంబంధించి ఒక వాట్సాప్ సర్వీస్, ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కానీ వాళ్ళు మెసేజ్ పెట్టినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకి ఒక ఫామ్ పంపించడం, దాంట్లో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద బ్యాక్ ఎండ్లో మా టెక్నికల్ టీం వర్క్ చేసి ఆ యొక్క సెల్ ఫోన్ యొక్క లొకేషన్ ట్రేస్ చేసి దాని నుంచి వాళ్ళ నుంచి సెక్యూర్ తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మనకు సిఈఐఆర్ అని ఒకటి ఉంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. సో అదొక పోర్టల్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. దాంట్లో కూడా వాళ్ళు ఫిర్యాదు చేసుకున్నట్లయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఫోన్కి సంబంధించి దాని మీద కూడా వర్క్ చేసి మన వాళ్ళు ఈ సెల్ ఫోన్స్ ట్రేస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ 2 విధాలుగా మనం ఈ లాస్ట్ మొబైల్ ఫోన్స్ని ట్రాక్ చేస్తున్నాం ప్రస్తుతం. సార్, చాలామంది బాధితులకు అవగాహన ఉండదు, వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ ఇట్లా అనుకుంటారు. ఏ విధంగా సులభంగా దానికి సంబంధించి పోలీసు సేవలు ఏ విధంగా పొందాలి? దీనికి సంబంధించి మనము సరిపడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము, ఎప్పటికప్పుడు దానికి సంబంధించి అడ్వర్టైజ్ చేస్తున్నాము. సో ఇదంతా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఇంతమంది పబ్లిక్ వాళ్ళు దాంట్లో అప్లై చేసుకోవడం, దాని మీద సబ్సిక్వెంట్గా మనం చేస్తుంది. అయితే ఇంకా దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా కూడా మనం వీలైనంత అడ్వర్టైజ్మెంట్ కానీ దానికి సంబంధించి పబ్లిసైజ్ చేస్తాం. పోలీస్ స్టేషన్ రాకుండానే వాళ్ళ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. కరెక్ట్. సో సింపుల్ అదే చెప్తున్నాను, సింపుల్ వాట్సాప్ మెసేజ్ అండ్ ఒక పోర్టల్ ఉంది, అది కొంచెం అడ్వాన్స్డ్గా ఉండొచ్చు. వాట్సాప్ ఇదైతే చాలా సింపుల్ ప్రొసీజర్. అది ఎస్పీ గారు చెప్తున్నారు. మనం చూస్తే విజువల్లో కూడా చూస్తే పోలీసులు ఇప్పుడు 13వసారి మొత్తం కూడా ఏదైతే మొబైల్ ఫోన్లో రికవరీ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా విధంగా ప్రదర్శనకు ఉంచి వాటిని ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి అందజేయడం కూడా జరుగుతుంది. దానికోసం అని తిరుపతి పోలీసు వ్యవస్థకు సంబంధించి ఇక్కడ సైబర్ టీం ప్రత్యేకంగా దానిపైన వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే బాధితులు వెంటనే దానికి సంబంధించి ఫిర్యాదు చేయటమో లేకపోతే మాన్యువల్గా కాకపోయినా కూడా ఆన్లైన్లో ఫిర్యాదు చేసినా సరిపోతుంది. వెంటనే దానికి సంబంధించిన మొబైల్ డీటెయిల్స్ వాళ్ళకి సమర్పిస్తే దాని మొబైల్ ట్రాక్ ద్వారా వాటిని మొబైల్ ఎక్కడుందనేది కూడా సైబర్ టీం ఇక్కడ అంచనా వేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ సైబర్ ప్రత్యేకంగా ఉంటారు. మీరు చెప్పండి, ఎట్లా ఏ విధంగా దీన్ని ట్రేస్ చేస్తారు మీరు? సైబర్ సెక్యూరిటీ మొబైల్ పోయిన వెంటనే ఏం చేస్తారంటే మనకు మొబైల్ హంట్ అనే అప్లికేషన్ ద్వారా ఒక నెంబర్ పెడతారు, ఐఎంఈ నెంబర్ ద్వారా. ఐఎంఈ ద్వారా మనం నోడల్ ఆఫీసర్కి వచ్చి మనం ఈ డేటాలో ఈ సిమ్ ఏదైనా యూజ్ చేస్తున్నాం. ఇవి ఏమిటంటే ముఖ్యంగా వచ్చి అదర్ స్టేట్లో ఉంటాయి, ఎక్కువ లోకల్ అయితే యూజ్ చేయరు. ఏమేమి వివరాలు ఇవ్వాలి ఇప్పుడు బాధితులు అంటే ఐఎంఈ నెంబర్ ఇవ్వాలి, లాస్ట్గా యూజ్ చేసిన మొబైల్ నెంబర్ ఇవ్వాలి, బిల్లు బాక్స్ ఇవ్వాలి. ఒకవేళ ఐఎంఐ నెంబర్ ఒకవేళ లేకపోతే ఏమన్నా మొబైల్ సంబంధించి బాక్స్ లేకుండా ఉంటే ఏ విధంగా ఇంకేమైనా వివరాలు ఇవ్వచ్చా? మమ్మల్ని అప్రోచ్ అయినామంటే బిల్లు బాక్స్ లేని మేము వాళ్ళకి ఐఎంఈ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం. మన దగ్గర సిఆర్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంది, అందులో మనం ఐఎంఈ నెంబర్ తీసుకోవచ్చు. ఎలా సార్ ఇప్పుడు వాళ్ళు మొబైల్ ఆన్ చేయగానే మీరు ట్రాక్ చేస్తారా? ఒకవేళ మొబైల్ ఆన్ కాకపోయినా ట్రాక్ అవుతుందా? కంపల్సరీ మొబైల్ ఆన్ అయితేనే ట్రాక్ అవుతుంది. దాంట్లో ఏదన్నా కానీ ఒక సిమ్ అనేది యూజ్ చేయాలి. సిమ్ యూజ్ చేసిన వెంటనే మన మొబైల్ ట్రాక్ అవుతుంది.
దీనికి సంబంధించిన బాధితులు తమ మొబైల్కి సంబంధించిన వివరాలు పోలీసులకు నేరుగా కానీ లేదా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా కూడా ఇస్తే సరిపోతుంది. ఒకవేళ దానికి సంబంధించిన వివరాలు లేకపోయినా కూడా ఇక్కడ పోలీసులను సంప్రదిస్తే దానికి సంబంధించి సెక్యూరిటీ సైబర్ టీం దానికి సంబంధించి కూడా ఏం చేయాలి, దాని మొబైల్ రికవర్ చేయాలనే వివరాలు కూడా వాళ్ళే బాధితులకు చెప్పే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పటిదాకా దాదాపు 7 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను ఈ విధంగా తిరుపతి పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుపతిలో ఏదైతే మొబైల్ హంట్ ద్వారా పోలీసులు రికవరీ చేస్తున్న మొబైల్ ఫోన్ల పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.